నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలున్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనక రాజకీయాల వరకు వేగంగా, విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ అరెస్ట్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఉదయం నుంచే బాల్కసుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ ప్రచారం జరగగా తాను అరెస్ట్ కాలేదని, తెలంగాణ భవన్లోనే ఉన్నానంటూ బాల్కసుమన్ స్వయంగా స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలంగాణ భవన్ కు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి రావడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలతో ఆందోళన చేపట్టారు. కొంతసేపు తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. అయితే రాజకీయ ఉద్రిక్తతల నడుమ చివరకు బాల్కసుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉదయం నుంచి కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు అడుగుదాం. సైదులు, బాల్కసుమన్ అరెస్ట్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? డ్రామా కొనసాగింది. ఉదయం బాల్కసుమన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, నాంపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వెంటనే నేను అరెస్ట్ కాలేదు అని కూడా బాల్కసుమన్ చెప్పుకొచ్చారు. నేను తెలంగాణ భవన్లోనే ఉన్నాను, సో అవసరం కలవండి, నేను ఇక్కడే ఉన్నాను కూడా ఆయన మీడియా మిత్రులతో చెప్పుకొచ్చారు. రాజు న్యూస్ మనం ఫోన్ చేసినప్పుడు కూడా ఆయన నేను తెలంగాణ భవన్లోనే ఉన్నాను, వస్తే కలుస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఆయన చెప్పిన కొద్దిసేపటికే తెలంగాణ భవన్ వద్దకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వచ్చారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్, తెలంగాణ భవన్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. సో వారు వచ్చారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మరికొందరు మంది వచ్చారు. సో ఏసీపీ, స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ అందరూ కూడా తెలంగాణ భవన్ వద్దకు వచ్చారు. సో ఇక తెలంగాణ భవన్ వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు వస్తుండటంతో బాల్కసుమన్ దాదాపుగా ఈరోజు అరెస్టు చేసే అవకాశం ఉందని కూడా చర్చ జరిగింది. సో దానిలో భాగంగా లోపలికి వచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులు లోపలికి వచ్చేందుకు భవన్ సెక్రటరీ, ప్రస్తుతం మాజీ ఎంపీగా ఉన్నటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సో ఆయన పర్మిషన్ తప్పనిసరి ఉంటుందని చెప్పేసి కూడా భావించినటువంటి పోలీసులు సో వెంటనే గేట్ దగ్గరే ఆగిపోయారు. ఆ సమయంలో బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. వారి మధ్య అప్పుడు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. సో తర్వాత వెంటనే బాల్కసుమన్ తెలంగాణ భవన్లోనే ఉన్నారు కాబట్టి ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తానని కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. సో ఆయన విడుదల చేసిన కొద్దిసేపటికే మీడియా ముందుకు వచ్చి బాల్కసుమన్ మాట్లాడారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడడం కంటే ముందు ఆయన ముందుగా బీఆర్ఎస్ లీగల్ టీంతో దాదాపుగా గంటకు పైగా భేటీ అయ్యారు. సో లీగల్ టీం అందరూ కూడా ఎప్పుడైతే బాల్కసుమన్ ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉండదని పెద్ద ఎత్తున చర్చ జరిగిందో, వివిధ మాధ్యమాల్లో వార్తలు వచ్చాయో, సో వెంటనే లీగల్ టీం తెలంగాణ భవన్ వద్దకు చేరుకొని బాల్కసుమన్తో భేటీ అయిన తర్వాత సో ఆయన మీడియాతో మాట్లాడి వెంటనే నేను చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో మరోసారి సమర్థించుకునే పని చేశారు. తర్వాత అంటే ఆయన చట్టం అంటే నాకు గౌరవం ఉంది, వ్యవస్థలని గౌరవిస్తాను, మాజీ ఎంపీగా ఉన్నాను, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాను, కాబట్టి నేను చట్టంని గౌరవించే వ్యక్తిగా నేను అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఆయన బయటికి వెళ్ళిన తర్వాత వెంటనే పోలీసులకు సరెండర్ అయ్యారు. సో వెంటనే వాహనం ఎక్కి నాంపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు పోలీసులు. ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్లోనే బాల్కసుమన్ ఉన్నారు రోజా. సో ఆయన కొంత నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కాబట్టి సో అక్కడ కొన్ని అంటే తెలంగాణ భవన్లో ఆ రోజు మే 26వ తారీఖు రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది మఫ్టీలో పోలీసులు తెలంగాణ భవన్కి వచ్చారు. వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో ఆయన మే 26వ తారీఖు రోజు ఏ సమయంలో ఈ వ్యాఖ్యలు అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ తెలిసిన విషయమే. సో పెద్ద దుమారాన్ని రేపాయి. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సింగరేణి సమావేశం మే 26వ తారీఖు మధ్యాహ్నం సమయంలో జరిగింది తెలంగాణ భవన్లో. ఆ సమావేశానికి హాజరైనటువంటి బాల్కసుమన్ ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా సింగరేణి భవన్ని తగలబెట్టండి, సో అదేవిధంగా అదే కరీంనగర్ జిల్లాలో చెన్నూరుకి నియోజకవర్గంలో పరిధిలో కూడా పెద్ద ఎత్తున
ఈ యొక్క రైల్వే ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి అవసరమైతే రైల్వే ట్రాకుల్ని కోసేయండి. సో ఇక రైతులు ఎవరు కూడా బీఆర్ఎస్ సమావేశాలకు వచ్చే పరిస్థితి లేదు. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే ఉంటున్నారు తప్ప రైతులు ఎవరు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళా ప్రజలు బీఆర్ఎస్ వైపు రావాలన్నా కూడా, బీఆర్ఎస్ వైపు చూడాలన్నా కూడా మనం కూడా కొన్ని విధ్వంసమైనటువంటి ఘటనలు చేస్తేనే తప్ప లేకపోతే చూసే పరిస్థితి లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన ఇప్పుడు బాల్క సుమన్ వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత బాల్క సుమన్ అరెస్ట్ కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి నిరసనలు కావచ్చు, వీటన్నింటినీ కూడా కాంగ్రెస్ రాజకీయంగా వాడుకోబోతుందంటారా? ఎందుకంటే రానున్నటువంటి మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇది ఒక ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ చేసుకుంటుందంటారా? తప్పకుండా రోజా, ప్రధాన అస్త్రంగానే దీన్ని మలుచుకునే అవకాశం అయితే కాంగ్రెస్ బీజేపీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బాల్క సుమన్ వ్యాఖ్యలకు సంబంధించి రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ స్పందించింది, బీజేపీ పార్టీ స్పందించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బాల్క సుమన్ని సస్పెండ్ చేయాలని కూడా ఇటు బీజేపీ చెందినటువంటి ముఖ్య నాయకులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ సైతం కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా స్పందించారు, మంత్రులు సైతం స్పందించారు. సో ఇప్పుడు ప్రధాన అస్త్రంగా ఖచ్చితంగా ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లకు పైగా అవుతుంది. సో మరో 2.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి ఈ 2.5 ఏళ్ల పాటు బాల్క సుమన్ వ్యాఖ్యల్ని రాజకీయ అస్త్రంగా మలుచుకొని ప్రజల్లో ప్రచారం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కూడా 2029లో ఎలక్షన్ టైంలో కూడా ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకొని ప్రచారం చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక నేతగా, ఉద్యమకారుడిగా, అదేవిధంగా కేటీఆర్కి సన్నిహితంగా, అదేవిధంగా కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా బాల్క సుమన్ ఉన్నారని కూడా చాలామందికి తెలుసు. కాబట్టి ఇప్పుడు అంత సన్నిహితంగా ఉన్నటువంటి బాల్క సుమన్ ఆ రోజు మనకి మే 26వ తారీఖు రోజు తెలంగాణ భవన్లో సింగరేణి సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని రెండు పార్టీలు కూడా, ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ప్రధాన అస్త్రంగా మలుచుకొని విస్తృతంగా ప్రజల్లోకి ప్రచారం చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రైతుల అంశమే ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇలా అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటుందని కూడా ఊహించకపోవచ్చు అని కూడా మనకైతే అనిపిస్తుంది. ఎందుకంటే రైతులు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అని కూడా స్వయంగా ఒక సీనియర్ నేత, మాజీ ఎంపీగా ఉండి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేతనే అన్నారంటే ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలు ఆల్రెడీ రికార్డ్ అయ్యాయి కాబట్టి, ఇప్పటికే విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి కాబట్టి ఆ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, రానున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, రానున్నటువంటి జనరల్ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా వాడుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైతులు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. చూశారు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడే చెప్తూ ఉన్నారు ఒక సమావేశంలో, ఇవన్నీ వీడియోలు చూస్తున్నారు కదా అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ ప్రచారం చేసే అవకాశం అయితే ఉంది, బీజేపీ ప్రచారం చేసే అవకాశం అయితే ఉంది. సో అది ఆ వ్యాఖ్యలు కొంత బీఆర్ఎస్కి నష్టం కలిగేలా ఉన్నాయని కూడా చాలామంది సీనియర్ నేతలు, అంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు చెప్తున్నప్పటికీ అంతర్గతంగా చెప్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి సో ఎవరు బయటకు మిలిటెంట్ తరహా పోరాటాలు చేయండి అని బహిరంగ సభలో, ఒక సమావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని ఇవాళ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అని అంటే ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటుంది ప్రభుత్వం? ఇలాంటి ఫర్దర్గా ఎవరైనా మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయి అని, తప్పనిసరిగా ఉంటాయి అనే హెచ్చరిక జారీ చేసినట్టేనా? తప్పకుండా రోజా, ఒక హెచ్చరిక జారీ చేసినట్టే. ఎందుకంటే బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలు ఏ పార్టీ వాళ్ళైనా సరే, లెఫ్ట్ పార్టీలు కానీ, బీజేపీ కానీ, ఇంకెవరైనా సరే, ఏ పార్టీలో అయినా సరే, సో ఈ ఎవరు చేసినా సరే ఖచ్చితంగా ఇలాంటి చర్యలే ఉంటాయని కూడా ఒక హెచ్చరిక ప్రభుత్వం ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే పొందుపరిచినటువంటి సెక్షన్స్ కూడా అలానే ఉన్నాయి రోజా. ఎందుకంటే బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి విద్రోహ చర్యలకు పాల్పడేలా కూడా ఉన్నాయని చెప్పేసి కూడా, సో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అంశాలు కూడా అందులో ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని సెక్షన్స్ పొందుపరిచారు. 351A కానీ ఇలాంటి సెక్షన్స్ అన్నీ కూడా చాలా కొంచెం సీరియస్గా ఒకవేళ పరిగణలోకి తీసుకునే అంశాలే అనమాట. ఒకవేళ రేపు ఈ సెక్షన్స్ అన్నిటిపైన కూడా కోర్టులో వాదన జరిగినప్పుడు కూడా అవసరమైతే జడ్జి అవన్నీ కూడా వాస్తవ ఆధారాలను పరిశీలిస్తే దాదాపుగా 10 ఏళ్ళకి పైగా శిక్ష పడుతుందని చెప్పేసి కూడా న్యాయవాదులు చెబుతూ ఉన్నారు. కాబట్టి సో ఒక హెచ్చరిక అని కూడా ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరు మాట్లాడినా సరే, ఎందుకంటే ఒక మిలిటెంట్ లాంటి తరహాలో ఉద్యమాలు చేయాలనుకున్నప్పుడు
ఎవరైనా సరే ఆ వ్యాఖ్యలు అంటే ఆ సమావేశంలో ఉన్నటువంటి వారు ఎవరైనా బయటికి వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడము, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా ఇంకేమైనా వస్తువులను ధ్వంసం చేస్తే అప్పుడు ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి నష్ట నివారణ చర్యలు మరి ఎవరు చేపడతారు అనేది కూడా ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదని చెప్పేసి కూడా చాలామంది ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానీ, బీజేపీ కానీ, ఇతర పార్టీలు అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి సో ఇప్పుడు వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్స్ అదుపులోకి తీసుకున్న తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత సో జడ్జి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటనేది తర్వాత చూస్తే మాత్రం ఒక హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు రోజా. ఇది అంటే ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ప్రభుత్వం ఒక హెచ్చరిక ఇచ్చినట్టే అవుతుంది రోజా. రైట్, థ్యాంక్ యూ సైద్.